హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు అయితే మనం నెల్లూరులోని ఒక ప్రాముఖ్యత చెందిన శివాలయానికి వెళ్తున్నాం. సో ఇక్కడ ఈ శివాలయంలో ఆనందం ఉంటుంది, ఆధ్యాత్మికత ఉంటుంది. సో సముద్రం ఒడ్డున ఉంటుంది ఈ శివాలయం, చాలా ఫేమస్ అన్నమాట. సో ఈ శివాలయాన్ని కానీ మనం సందర్శించినట్లయితే 12 జ్యోతిర్లింగాలని మనం సందర్శించినట్టు అర్థం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రం అంటారు. అదేదో కాదు, మన నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలంలోని మైపాడు శివాలయం అన్నమాట. సో ఈ మైపాడు శివాలయము సముద్రం అంచున ఉంటుంది. సో ఈ సముద్రానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. సో మన ఆంధ్రాలో ఏంటంటే ఏ సముద్రానికి వెళ్ళినా కానీ మన పార్కింగ్ ఫీజు కట్టబడలేదు. సో ఇక్కడైతే పార్కింగ్ టికెట్ తీసుకోవాలన్నమాట. సో మనమైతే పార్కింగ్ టికెట్ తీసేసుకొని శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. కార్తీక మాసం అప్పుడు కానీ అలాగే శివరాత్రి అప్పుడు కానీ ఇక్కడ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే శివుడి దగ్గర దీపం వెలిగించుకుంటారనమాట. అంటే కార్తీక సోమవారం అప్పుడు దీపము, అలాగే సముద్రంలో పసుపు కుంకుమను వదులుతారనమాట. సో ఈ ప్రకృతిని చుట్టుపక్కల ఉండే ప్రాంతం మొత్తాన్ని దైవక్షేత్రంగా మన భక్తులందరూ చూసుకుంటారు. దీన్ని కార్తీక పౌర్ణమి రోజైతే ఇక్కడంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో చుట్టూ శివార్పణంతో చాలా బాగుంటుంది అన్నమాట. ఈ గుడిలో మనకి అమర్నాథ్ యొక్క మంచు శివలింగము, అలాగే కాళహస్తిలోని శివలింగము, అరుణాచలంలోని శివలింగము, నెక్స్ట్ అలాగే గోకర్ణంలోని విఘ్నేశ్వరుడు, అలాగే పళనిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆ నమూనా రూపంలో చిన్న చిన్న గుళ్ళలో కట్టారనమాట. అంటే అక్కడ విగ్రహాలు ఎలా ఉంటాయని చూపిస్తారు. అదేవిధంగా ఏంటంటే మన జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు కూడా అలాగే నమూనా ప్రకారంగా చిన్న చిన్న విగ్రహాలు కట్టారనమాట. సో అవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. దేవాలయంలో పెద్ద శివలింగం ఉంటుందన్నమాట. సో ఈ పెద్ద శివలింగం పక్కన మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఎక్కేసేసి మనం పైన పాలాభిషేకం కానీ అలాగే పసుపు కుంకుమలతో కానీ పూజ చేసుకోవచ్చు. అక్కడ నుంచి చూస్తే ఈ పక్క సముద్రం, ఒక పక్క దేవాలయం చాలా బాగుంటుంది. వ్యూ అనేది చాలా బాగుంటుంది.